వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల పేరైతే ఎక్కడ కూడా పెద్దగా వినిపించట్లేదు, ఆమె కూడా కనిపించట్లేదు. కానీ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో అయితే పెద్ద ఎత్తున కూడా వైఎస్ షర్మిల పేరు ఏపీ అంతటా కూడా మారిమోగిపోవడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఏపీలో కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలను వైఎస్ షర్మిల భుజానికి ఎత్తుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను కూడా బరిలోకి నింపడం జరిగింది. ఆమె కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా వైసీపీ పార్టీని విమర్శిస్తూ, సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శిస్తూ పెద్ద ఎత్తున కూడా ఎన్నికల్లో వైసీపీ పార్టీని రాయలసీమలో ఒక డ్యామేజ్ అనేది చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎన్నికల సమయంలో అయితే, ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల పేరైతే ఏపీ రాజకీయాల్లో మారుమోగిపోయింది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాల్లో అయితే వైఎస్ షర్మిలకి కొంత చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ఆమె కడప ఎంపీగా ఓడిపోవడం జరిగింది. అలాగే కడప నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వైఎస్ ఫ్యామిలీలో మొట్టమొదటి కుటుంబ సభ్యురాలుగా వైఎస్ షర్మిల ఒక పేరుని అయితే తీసుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఖాతాను కూడా తెరవలేదు. గత 2 పర్యాల నుంచి కూడా ఏ విధంగా జరుగుతుందో 2024 ఎన్నికల్లో కూడా మరోసారి అదే రిపీట్ అయితే జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు అయితే వైఎస్ షర్మిలకి, ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొంత చేదు అనుభవాన్ని ఎదురైనా కూడా వైఎస్ షర్మిల యొక్క పనితీరు గురించి అయితే పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే రావడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఉనికిలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్ల శాతాన్ని పొంది కొంత ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వైఎస్ షర్మిల వల్లనే ఇది సాధ్యమైందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ షర్మిలకి కొన్ని ప్రశంసలు అయితే దక్కడం జరిగింది. అలాగే సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి వైఎస్ షర్మిల కూడా ఒక బలమైనటువంటి కారణంగా నిలిచారు అనేటువంటి ఒక పేరును కూడా వైఎస్ షర్మిల సంపాదించడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులైనా కూడా, చాలా వారాలైనా కూడా వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో కనిపించకపోవడంతో వైఎస్ షర్మిల ఎక్కడ ఉన్నారు అంటూ అందరూ కూడా ఆరా తీయడం జరిగింది. ఇలా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలు ఏ పాత్ర పోషించబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్కు ఎదురవుతున్న సందర్భంలో నిన్నటి రోజున వైఎస్ షర్మిల ఢిల్లీలో ప్రత్యక్షం అవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తన యొక్క కార్యకలాపాలను కొనసాగించబోతుందంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ షర్మిల ఢిల్లీలో ప్రత్యక్షమయ్యి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రేపొద్దున తర్వాత సంబంధించి రాబోయేటువంటి 2029 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దిశ గురించి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించినట్లుగా స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇక వైఎస్ షర్మిల కూడా తన యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీతోనే తిరిగి ప్రయాణమైనట్లుగా తెలుస్తుంది. గతంలో తెలంగాణలో రాజకీయం చేస్తున్నటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి షర్మిల రాజకీయం చేస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లుగా గతంలో వార్తలు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక కీలక నేతగా ఉన్నటువంటి డీకే శివకుమార్ హామీతోనే వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టు అప్పట్లో వార్తలు అయితే రావడం జరిగింది. ఒక కీలక పదవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలకి ఆఫర్ చేసింది. అందుకు సంబంధించి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపించబోతున్నామంటూ కూడా వైఎస్ షర్మిలకు బలమైనటువంటి హామీని ఇచ్చాను. కాబట్టి వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, అలాగే ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలను ఆమె తీసుకోవటం, తర్వాత సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి షర్మిలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అప్పట్లో అయితే వార్తలు అయితే రావడం జరిగింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారంటూ కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే తన యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారంటూ కూడా షర్మిల రాహుల్ గాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి ఒక క్లారిటీతో వెనక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. కర్ణాటక నుంచి అతి త్వరలోనే వైఎస్ షర్మిల రాజ్యసభకు ఎంపీగా నామినేట్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా తనకు ఒక పదవిని ఇవ్వాలని వైఎస్ షర్మిల రాహుల్ గాంధీని కోరినట్లుగా, వైఎస్ షర్మిల కోరినట్లుగానే రాహుల్ గాంధీ కూడా అతి త్వరలోనే రాజ్యసభ ఎంపీకి నిన్ను పంపిస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీని అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వైఎస్ షర్మిలకు అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కర్ణాటక ఎంపీగా రాజ్యసభకు వెళ్ళబోతున్న తరుణంలో అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత తలనొప్పులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కర్ణాటక ఇతరైనటువంటి
ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కానిటువంటి వ్యక్తికి రాజ్యసభ ఎంపీగా పంపిస్తే అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ నేతలను ఏ విధంగా సంతృప్తిపరచాలి అనేటువంటి విషయం గురించి డీకే శివకుమార్ కూడా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అక్కడ స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కొంత బుజ్జగించే పనిలో డీకే శివకుమార్ అయితే తలామునకలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో పార్టీని విలీనం చేసినటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అయితే వైఎస్ షర్మిలాకి ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీగా పంపిస్తామని ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలుపుకోవాలనే ఉద్దేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అతి త్వరలోనే వైఎస్ షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా రాజ్యసభకు నామినేట్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. పదవి ఉంటేనే ఏపీలో కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళగలని, ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పార్టీని మరింత ఎక్కువగా కూడా విమర్శించేందుకు అవకాశం ఉంటుందని, అలాగే అధికార పక్షమైనటువంటి ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, ఇటు బీజేపీ పార్టీని కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శించేందుకు తనకి అవకాశం ఉంటుంది, అధికారం ఉంటేనే ఇవన్నీ కూడా చేయగలనని వైఎస్ షర్మిల నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి స్పష్టమైనటువంటి ఒక సూచన అనేది చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వైఎస్ షర్మిల యొక్క సూచన మేరకే రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.